ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. మాఘపురాణం 12వ అధ్యాయం. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి ఒక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడు ఉండేవాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టం కలవాడు. వ్యవసాయం చేస్తాడు, పశువుల వ్యాపారం చేస్తాడు. ఇవి చాలక వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఎంత సంపాదించినను ఇంకనూ సంపాదించలేకపోతున్నానని విచారించేవాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చాడు. అమ్మ, నేను బాటసారిని, అలసినవాడను. చలి చీకటి మిక్కుటుములుగా ఉన్నవి. ఈ రాత్రి నీ ఇంట పడుకున్న అవకాశం ఇమ్ము, ఉదయమే వెళ్ళిపోతాను అని ఇంటనున్న కుముదను అడిగాడు. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించింది. ఆమె అదృష్టమో, ఆ బ్రాహ్మణుని అదృష్టమో, యజమానియగు సుమందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరానికి పోయాడు. కుముద ఆ బ్రాహ్మణునికి గొడ్ల సావిడిలో ఒకచోట బాగు చేసి కంబళి మున్నగు వాని ఇచ్చి పాలను కూడా కాచి ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఉదయమున లేచి హరినామస్మరణ చేయిస్తూ శ్రీహరి కీర్తనలు పాడుతున్నాడు. కుముద, ఓయి, నీవు ఎచ్చటి నుండి వచ్చుచున్నావు, ఎచ్చటికి పోవుచున్నావు అని అడిగింది. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా తీరం నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోచున్నాను. మాఘమాసమున నదీ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. అందులకై ఇట్లా వచ్చి తినని సమాధానం ఇచ్చాడు. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పాడు. కుముద కూడా మాఘస్నానం చేయడానికై నదికి పోవాలని అనుకుంది. తానును అతనితో నదికి పోయి స్నానం చేసి రావాలి అనుకుంది. తన అభిప్రాయం చెప్పగా బ్రాహ్మణుడు సంతోషంతో అంగీకరించాడు. సుమందుడు ఇంటికి వచ్చాడు. కుముద నదీ స్నానానికి పోతున్నానని భర్తకు చెప్పింది. సుమందుడును నదీ స్నానం వలన అనారోగ్యం కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనవ్యయము అవుతుంది, కాబట్టి వద్దు అని అడ్డగించాడు. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానానికి పోయింది. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయాడు. నదిలో స్నానం చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొన్నాడు. ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగింది. సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ బ్రాహ్మణుడును స్నానం చేసి దేవతార్చన చేసుకుని తన దారిన తాను పోయాడు. కొంతకాలమునకు సుమందుడు వాడి భార్య మరణించారు. యమభటులు వారిని యమలోకానికి తీసుకుని పోయారు. ఈ లోపల విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకుని ఆమె భర్తను యమభటులకు విడిచిపెట్టారు. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకానికి తీసుకుని పోబడుచున్నాడు. అతని భార్యనగు నేను కూడా వాడికి భయపడి ఏ పుణ్యకార్యము చేయలేదు. అందువలన నేను కూడా నా భర్తతో పాటు యమలోకానికి పోవలసింది. మరి నన్ను విష్ణులోకమునికి ఏలగొనిపోచున్నారు అని అడిగింది. అప్పుడు విష్ణుదూతలు, అమ్మ, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిని గనక నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు. నీ భర్త చేయి చెడు పనులు నీకిష్టము కాకున్నను భయం వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు నీవు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. అంతేకాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకంగా భక్తితో చేశావు, కావున నీకు పుణ్యము దక్కింది. నీ భర్త అట్లు కాదు, కావున నీవు విష్ణులోకమునకు తీసుకుని పోవచ్చున్నావు అని చెప్పారు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవును అని పలికారు. అప్పుడు ఆమె, నన్ను లాగుచూ నా భర్తయూ నీటిలో మునిగను కదా, మా పెనుగులాటలో 3 సార్లు ఆయనయూ నీట మునిగి లేచను కదా, బలవంతంగా చేసినను ఇష్టం లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదము అందరు కదా. ఆ విధంగా చూసినచో నాపై కోపమున నన్ను పట్టుకుని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘ స్నాన పుణ్యము రావాలి. ఆయనయు నాతో పాటు విష్ణులోకానికి రావాలను కదా. విష్ణుదూతలు ఆమెకు సమాధానం చెప్పలేకపోయారు. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్య పాపముల పద్దును వాయు చిత్రగుప్తుని వద్దకు పోయారు. తమ సమస్యను చెప్పి పరిష్కారం అడిగారు. అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను చూశాడు. సుమందుని పట్టికలో అన్నీ పాపాలే. కానీ మాఘస్నానమున నదిలో స్నానం చేయుచున్న భార్యను కోపంతో కొట్టబోయిన నదీ జలమును మీద పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరమునకు తీసుకుని రావాలన్న ప్రయత్నంలో నీటిలో పలుమార్లు మునిగి తేలటం వలన ఇతడు ఇష్టం లేకున్నను బలవంతంగా అయిన మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే పీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తి పొందవలసి ఉన్నది అని నిర్ణయించాడు. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడ్డారు. కుముదను ఆమె భర్తను విష్ణులోకానికి తీసుకుని పోయారు. రాజా, అతర్కితముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములన్నీ పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసమంతయు నది స్నానం చేసి ఇష్టదేవతార్చన చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంత ఉండునో ఆలోచింపు.
మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును, అట్లే పై విధంగా చేసిన సత్కార్యము పుణ్యమునిచ్చును. విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములందు ఆసక్తి లేదా చెడు పనులు చేయవారితో సాంగత్యం కలుగుట సహజం. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందాలి. అది సాధ్యం కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నించాలి. తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చెయ్యాలి. అట్లు కాక స్నానము, పూజ, దానము లేక కేవలం ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకానికి చేరుతాడు. మాఘమాసమున ఒక దినమైనను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదాసు మందుల వలె విష్ణులోకాన్ని పొందుతారు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షమే కలుగుతుంది. ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, శోణభద్ర, గౌతమి, తామ్రపర్ణి ఇత్యాది నదులు యందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరినూ వారెట్టి వారైనను మాఘ స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీనన్నింటినీ కానీ కొన్నింటిని కానీ యథాశక్తిగా చేయుటే వారికి పాపతరణోపాయం కలుగుతుంది. మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పాడు. ఇంతటితో 12వ అధ్యాయం ముగుస్తుంది. రేపు 13వ అధ్యాయంతో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.